నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ మహిళా ప్రెసిడెంట్ మనోజ సుధాకర్ గారు. ఒకసారి ఆవిడని అడిగి అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? జనాల్లోకి ఎంత మేర వెళ్తున్నారు? ఈ సంవత్సరం పాలన గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. బాగున్నా. ఓకే. రైట్. ఏంటి అంటే దాదాపు 11 నెలలు కావస్తుంది. ఇంకొక 10 రోజులైతే కూడా సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఏం చేంజెస్ ఏం కనిపించాయి మీకు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు. మనము ఈ 11 నెలల్లో చూసుకున్నట్టయితే తెలంగాణ 10 సంవత్సరాలు వెనక పడిపోయిందే తప్ప తెలంగాణకు జరిగింది ఏమీ లేదు. ఎందుకంటే తెలంగాణ పూర్తిగా నష్టపోయింది. ఇంతకుముందు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏదైతే విధ్వంసానికి గురైందో మళ్ళీ ఇప్పుడు అదే విధ్వంసంలోకి తెలంగాణ పడిపోయింది. ఏదైతే తెలంగాణ కష్టంలో నుండి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలి, తెలంగాణకి అన్నిట్లో న్యాయం జరగాలి అని చెప్పి కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసి తెలంగాణను తెచ్చుకొని ఈ 10 సంవత్సరాలు దేశంలోనే అన్ని విధాలుగా నెంబర్ 1గా చేసుకొని ఇంకా 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 ముందుకెళ్తున్న టైంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఒక 420 హామీలతోని 21 హామీలతోని 420, మేమైతే 420, వాళ్ళు 420, వాళ్ళు హామీలు కూడా 420 హామీలే, ఇలా 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజల్ని నిజంగా మభ్యపెట్టి మార్పు అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు తెలంగాణని ఆగం చేసిండ్రు. ఆగమైన తెలంగాణ ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారి పాలన కోరుకుంటుంది. కేసీఆర్ గారి కోసం ఎదురు చూస్తుంది తెలంగాణ. నిజంగా చాలా అసలు ఒక్కొక్కరిని అంటే రైతుల దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే విద్యార్థులు, నిరుద్యోగులు, ఈ వర్గం వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల లాభపడ్డరు అన్నది లేదు. ఈ 11 నెలల్లో ప్రతి వర్గం, ప్రతి ప్రజలు కూడా ఈ రోడ్డు ఎక్కిండ్రు, బాధపడుతున్నారు, గోసపడుతున్నారు, ఈరోజు కన్నీళ్ళ పాలవుతున్నారు. నిజంగా ఇది చాలా అంటే చాలా బాధ. తెలంగాణ సాధించుకొని కేసీఆర్ గారు పునర్నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేసుకొని ఒక రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు అని చెప్పేసి ప్రతి వర్గానికి అంటే చిన్న చిన్న జిల్లాలుగా చేసుకొని ఆ చిన్న చిన్న జిల్లాలలో కంటే ఏంటంటే పరిపాలన అనేది ఈజీ అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి తెలంగాణ మనం తెచ్చుకున్న తెలంగాణ యొక్క ఫలితాలు ప్రతి వ్యక్తికి అందాలి అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే ఎంత కృషి చేసి ఎంత కష్టపడి ఆయన చేసినా కూడా ఈరోజు ఒకసారి చేయి జారిపోయింది. ఈ 11 నెలల్లో 10 సంవత్సరాలు మళ్ళీ తెలంగాణ వెనకబడిపోయింది అన్ని రంగంలో కూడా. 11 నెలలకి 10 సంవత్సరాల కష్టం వెనక్కి నిజంగా ఎలా చెప్పండి? ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు రైతులకు చూసిండ్రు, రైతులు రోడ్ల మీద ధాన్యాలు పోసుకొని ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తున్నారు. ఈయన రైతు కూలీలకు ఇస్తా అన్నారు, రైతు భరోసా, రైతు కూలీలకు ఇస్తా అన్నారు, కౌలు రైతులకు ఇస్తా అన్నారు. ఆ రైతు బందే పడేది లేదు. పోనీయండి వృద్ధులకి కనీసం పెన్షన్లు టైంకి ఇస్తున్నారా అని అంటే అది ఇవ్వలేదు. 4,000 5,000 పెన్షన్ ఇస్తా అన్నారు. కేసీఆర్ గారు అయినా 4,000 నెలకి 500 చొప్పున పెంచేసి 6 నెలలకి 4,000 చేస్తాను. ఈయన 5,000 ఇస్తాను గొప్పలు, అదే 2,000 కూడా ఈరోజు టైంకి ఇస్తలేరు. ఈరోజు ప్రతి వర్గం నిరుద్యోగులకి నోటిఫికేషన్ లేకుండానే 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చేసినామని గొప్పలు చెప్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. మొత్తం ప్రతిదీ హైడ్రా చూసినాం. ఈరోజు హైడ్రా ఏందండి? హైడ్రా పేదవాళ్ళకి ఒక న్యాయం, ఉన్నోళ్ళకి ఒక న్యాయం. ఈరోజు పేదవాళ్ళకి ఎలాంటి నోటీసులు లేకుండా ఏం లేకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇల్లు కూల్చేసి రోడ్డు పాలు చేస్తున్నారు వాళ్ళు. ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో ఉన్న ఐటీ రంగాలు ఈరోజు బెంగళూరుకి తరలిపోతున్నాయి. ఈరోజు ఏదైతే మనం మొన్ననే రిపోర్ట్ చూసినాం, కాగ్ని రిపోర్ట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ నెంబర్ 1గా ఉన్న తెలంగాణ ఈరోజు 16% డౌన్ అయిపోయింది 6 నెలల్లోనే. అంటే ఇంకా ఈ 5 నెలలు రాలేదు, 6 నెలల్లోనే డౌన్ అయిపోయింది. అంటే ఇంకా ఈ 4 సంవత్సరాలలో మనం ఎంత కోల్పోతున్నాం. 10 సంవత్సరాలలో తెలంగాణ రియల్ ఎస్టేట్లో వెనుకబడిపోయింది, భూముల రేట్లు తగ్గిపోయినాయి. ఈరోజు ఐటీ ఇక్కడ నుండి కంపెనీలు వెళ్ళిపోయినాయి. మనం తీసుకుంటే పవర్ కట్లు పెరిగిపోయినాయి. జనరేటర్లు, ఇన్వర్టర్ల కాలం వచ్చింది తెలంగాణ నిజంగా పాత తెలంగాణ మళ్ళీ 2014కి ముందు తెలంగాణను చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ఈరోజు చూడాల్సి వచ్చింది. నిజంగా ప్రజలు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు చేసిన పొరపాటుని అంటే ఏంటంటే మార్పు. వాళ్ళు ఏదైతే మభ్యపెట్టి 6 గ్యారంటీలు అని చెప్పేసి ఏదైతే మభ్యపెట్టినరో దాన్ని ప్రజలు అంటే కేసీఆర్ గారు ఉంటారు, ఇక్కడ మా దగ్గర ఉన్న వ్యక్తి మాత్రమే మారుతారు అని చెప్పేసి ఎక్కడికక్కడ లోకల్లో అనుకొని ఊర్లలో ఒక చిన్న తప్పిదం వల్ల జరిగిపోయింది. ఈరోజు కేసీఆర్ గారిని
పాలన కోల్పోవడం వల్ల నిజంగా తెలంగాణ చాలా అంటే చాలా అంటే వెనుకబడిపోయింది. దాదాపు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ తెలంగాణని ఏలాడు. ఎట్లేదైనా సరే జనాలకు కూడా కొంచెం మార్పు కావాలి అనుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు గదా! అంటే ఎంత పాలన నచ్చకపోతే, లేకపోతే నచ్చిందో, నచ్చలేదు. ఈ రెండిటి విషయాలు పక్కన పెడితే జనాల్లో చాలా వరకు వచ్చిందేంటంటే కుటుంబ పాలన నడుస్తుంది అన్న మాట కూడా ఎక్కువగా వినిపించింది. మరి ఇప్పుడు చూస్తేనేమో దాదాపు 11 నెలలు అవుతుంది. బానే ఉందంటున్నారు కదా! పాలన చూస్తుంటే. పాలన బానే ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తప్ప తెలంగాణ ప్రజలు అనట్లేదు. మన ఈ 11 నెలల పాలన. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి ఒక అవ్వని అడగండి, బస్ ఎక్కి అదే ముచ్చిత బస్ ఎక్కిన ఒక మహిళను ఎవరిని అడిగినా పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారండి. ఎవరిని అడిగినా పేడ, అది ఇక వాళ్ళకి వచ్చిందే అది. ఎందుకంటే వాళ్ళు పెట్టుకుందే పేడ్ ఆర్టిస్టులు. వాళ్ళు నోరు తెరిస్తే ఎవరైనా ఒక రైతు తన పొలం దగ్గరికి వెళ్ళి తన పొలాన్ని చూపించి ఇది నా కష్టం అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకుంటే వెంటనే ఆ రైతుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేయాలి, తొక్కాలి, తన్నాలి. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు చేయలేదు. కేసీఆర్ గారు ఇలా గనక వాళ్ళని నోరు మూయించుంటే ఈ రోజు తెలంగాణకి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే కాలమే చూస్తుంది, మన తెలంగాణ ప్రజలే చూస్తారు అని ఆ రోజు అన్ని ప్రజలకు వదిలేసి ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చెలరేగి ఎక్కడైతే కొంతమందిని మార్పు అని చెప్పేసి కొన్ని ఈ గ్యారెంటీలు ఇవని చెప్పేసి వాడు పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఈరోజు గవర్నమెంట్ నడుపుకుంటున్నాడు. కానీ కేసీఆర్ గారు 6 లక్షల మంది సభ్యత్వం ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో. అదే కాకుండా 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుక కేసీఆర్ గారిది కుటుంబ పాలన అంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వాయిసే తప్ప ప్రజల వాయిస్ కాదు. ఎందుకంటే కుటుంబం మొత్తం ఆ రోజు ఉద్యమంలో ఉంది. ఉద్యమంలో వాళ్ళు యుఎస్లో వాళ్ళ లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఆ ఉద్యోగాలని ఒక ఎంట్రికతను వదిలేసుకొని వచ్చి ఇక్కడికి తెలంగాణకు వచ్చి ఉద్యమం ఎవరికి వాళ్ళు తన సొంతగా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. కవితక్క బతుకమ్మ పేరుతో, కేటీఆర్ గారు ఉద్యమం పేరుతో, హరీష్ రావు పోలీస్ లాఠీలకి ఎన్ని ఎదుర్కొని కూడా వీళ్ళు ఎవరికి వాళ్ళు ఉద్యమంలో వాళ్ళు ఇమిడిపోయి తెలంగాణ ప్రజలతో మమేకమై ఉన్నారు. అది కుటుంబ పాలన ఎలా అవుతుంది? ఉద్యమంలో ఆ రోజు ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఈ రోజు పదవులలో ఉంటే తప్పే ఉంది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమంలో ఉన్న వాళ్ళకి నిర్మాణంలో కూడా భాగస్వామ్యం ఇవ్వడం తప్పేముంది? ఇది కాంగ్రెస్ పార్టీ ఒక మాటే తప్ప ఈ తెలంగాణ ప్రజల మాట కాదు. తెలంగాణ ప్రజలు ఈ రోజు ఇదే విషయాన్ని ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్లడం జరిగింది, జనాలు కూడా నమ్మడం జరిగింది. అంటే ఒకటి కేసీఆర్ పాలన నచ్చక కాదు అని చెప్పిన నేను మీకు, ఎందుకంటే నేను కూడా గ్రౌండ్లో తిరిగాను కాబట్టి నాకు కొంచెం అంతో ఇంతో తెలుసు. కేసీఆర్ పాలన నచ్చక కాదు, పథకాలు నచ్చక కాదు, లేకపోతే సంక్షేమ పథకాల వల్ల, అంటే ఏటి వల్ల కూడా కాదు. బట్ ఎక్కువగా కుటుంబ పాలన నడుస్తుంది, అవినీతి ఎక్కువగా జరిగింది అన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. అవినీతి ఇప్పుడు జరుగుతుంది. కాళేశ్వరం విషయంలోనే చూసుకుందాం. కాళేశ్వరం విషయంలో అవినీతి ఏదైతే ఈ 11 నెలల్లో మీరు చూడండి, ప్రభుత్వం ఫామ్ చేసే ముందు వరకు డిసెంబర్ 9కి నేను రుణమాఫీ ఇస్తా, 6 గ్యారెంటీలు ఇచ్చేస్తా, బస్సు ఫ్రీ, పవర్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఇది ఫ్రీ, 2500 కోడలికి ఇస్తా, అత్తకి ఇస్తా, ఇట్లా చెప్పేసి ప్రజల్ని 5000 పెంచినని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళకి ఆలోచించుకునే అంత ఇది కూడా లేకుండా 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేస్తామని చెప్పుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, లేకపోతే ఏం జరిగింది మహారాష్ట్రలో ఏం జరిగింది? మహారాష్ట్రలో తెలుసు కాబట్టి, మహారాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఇది చెప్పేది అబద్ధం అని అక్కడ మహారాష్ట్రలో మనం రిజల్ట్ చూసినాము. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేసిందండి? గ్యాస్ సిలిండర్ ఒక వెయిట్ని తగ్గించి ఒక 5గురికి ఇచ్చేసినాం అంటున్నారు. పవర్ 200 యూనిట్లు అని చెప్పేసి 300 యూనిట్ల పైన ఉన్న వాళ్ళకి ఛార్జెస్ పెంచాలనుకున్నారు, ఎక్కడో కొంతమందికి ఇచ్చేస్తున్నారు. ఫ్రీ బస్ వల్ల ఎంతమంది లాభపడుతున్నారు? మీకు మంచి జరిగింది కదండి ఫ్రీ బస్సు. ఈ ఫ్రీ బస్ వల్ల మేము మహిళలమే వద్దంటున్నాం. ఫ్రీ బస్సు మనం ఇప్పుడు ఒక బస్ ఎక్కి అడుగుదాం, ఫ్రీ బస్ వల్ల మీకు ఉపయోగం ఉందా అని చెప్పేసి మీరు నేను ఇద్దరం వెళ్దాం. ఫ్రీ బస్సు ఎక్కిన మహిళలే తిడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మహిళలకి ఫ్రీ బస్ ఎవరు ఎక్కుతారండి? ఏదో ఎంప్లాయీస్ డైలీ వెళ్ళే వాళ్ళకి యూజ్ ఉంటుంది. నువ్వు ఇస్తాన 2500 ఇవ్వు, వాళ్ళకు ఒక ముద్ద అన్నం లోపలికి పోతుంది. కానీ అది చేయకుండా ఏది ఈ 11 నెలల్లో ఆయన చేసింది ఏంటి? ముందు ప్రభుత్వం వచ్చే ముందేమో 6 గ్యారంటీలతోని కాలక్షేపం చేసిండ్రు. వచ్చిన తర్వాత వచ్చే ముందు ఇక మొత్తం కాళేశ్వరాన్ని మేడిగడ్డని ఒక అవినీతి అని చెప్పేసి చేసి ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ కాళేశ్వరం నీటి వల్లనే ఈ రోజు తెలంగాణ వరిధాన్యంలో పంజాబ్ని దాటి ముందుంది.
అంటే ఆ కాళేశ్వరం నీళ్ళ వలన ఒకప్పుడు బీడు బారిన నీళ్ళతో చూసిన ఈ తెలంగాణ ఈ రోజు సస్యశ్యామలంగా ఉంది. ఈ రోజు రోడ్ల పక్కన వరి ధాన్యాల కుప్పలను చూస్తున్నామనంటే ఈ రోజు కాళేశ్వరం నీళ్లు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే. అది కేసీఆర్ గారి గొప్పతనం కాదా? ఆ డ్రామా కొద్ది రోజులు నడిపిండు. ఆ డ్రామా తర్వాత ఇప్పుడు హైడ్రా అన్నాడు, ఫోన్ ట్రాపింగ్ అన్నాడు. ఇవే తప్ప పాలన మీద ఏం చేసిండు ఈయన? ఈ రోజు ఇప్పుడు కులగణన సరే, నువ్వు అదైనా సర్వే అయినా కరెక్ట్ గా చేసినావా? కేసీఆర్ గారు సర్వే చేసిండ్రు 2015లో. అందరినీ ఒకరోజు ప్రతి ఒక్క ఎంప్లాయీకి హాలిడే అని డిక్లేర్ చేసి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలని చెప్పేసి ఆఫీసర్లను పంపించేసి ఒకటే రోజులో సర్వే తీసుకున్నారు. ఆ డాటా అంతా క్లియర్గా పెట్టుకున్నాడు. ఈ రోజు వీళ్ళు ఏం చేసిండ్రు? అంగన్వాడీ వాళ్ళని పంపిస్తున్నారు, ఎవరినో పంపిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏం అడుగుతారో వాళ్ళకే తెలియదు. నీకు కూలర్లు ఎందుకు, ఏసీలు ఎందుకు, ఫ్రిడ్జ్లు ఎందుకు, ఇవన్నీ అసలు వాళ్ళకెందుకు? నువ్వు ఇస్తావా? అప్పు చేస్తే నువ్వు ఇస్తావా? నువ్వు కులగణన అనుకుంటే నీ క్యాస్ట్ ఏంటిదో అడుగు. నీ క్యాస్ట్ ఏంటిదో అడిగి నువ్వు మెయిన్ డీటెయిల్స్ తీసుకున్న వాళ్ళకి రేషన్ కార్డు పోతుందా అన్న భయాన్ని క్రియేట్ చేసి వాళ్ళు కరెక్ట్గా డీటెయిల్స్ చెప్పకుండా చేస్తుంది. సరే, అది సర్వే చేసి నువ్వేమైనా లాభ పొందినావా? ఈరోజు తార్నాక రోడ్ల మీద, నడి రోడ్ల మీద మనం ఆ పేపర్లను చూస్తున్నాం. అంటే నువ్వు ప్రజల యొక్క పర్సనల్ డేటాను అంతా తీసుకొచ్చి నువ్వు రోడ్ల అంటే ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేని గవర్నమెంట్ని మనం ఎక్కడైనా చూసినామా? ఒక 11 నెలల్లోనే కనీసం 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళ మీద కూడా ఇంత వ్యతిరేకత ఉండదు. అసలు ఇంత వ్యతిరేకత నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ 11 నెలల్లోనే ప్రజలు ప్రతి వర్గం వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి చూస్తున్నాం, విద్యార్థులు, గురుకుల విద్యార్థులను చూస్తున్నాం మనం. వాళ్ళు రోడ్డుకెక్కి మా అన్నంలో పురుగులు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు రోడ్డుకెక్కి వాళ్ళు ఈ నిరుద్యోగులను చూస్తున్నాం. అశోక్ నగర్ లో ఏ నిరుద్యోగుల గురించి అయితే మాట్లాడిండో రాహుల్ గాంధీ, అదే అశోక్ నగర్ లో నిరుద్యోగులను కొట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారు అది చూస్తున్నాం. ఎవరిని? వీళ్ళు ఇప్పుడు రైతులను చూసినాం. మొన్నటికి మొన్న రైతుల ఫార్మాసిటీ కోసం రైతుల భూములు లాక్కొని వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టి, అది బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు కాదండి. బీఆర్ఎస్ కి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా తెలంగాణ కోసం పనిచేస్తున్న వాళ్ళే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీకి అంటే ఏదో పదవుల కోసం ఆశపడి ఉన్న వాళ్ళు కాదు. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అంటే నేను నా పర్సనల్ గా చెప్తున్నాను, నిన్న చిన్నప్పటి నుండి తెలంగాణ ఉద్యమం నుండి నేను ధూమ్ధామ్స్ చేస్తూ చదువుకుంటూ నేను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో నేను తెలంగాణ ఉద్యమంలో 2008 నుండి నేను ఉద్యమం చేసిన. ఆ తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కూడా నేను పునర్నిర్మాణంలో కూడా నేను ఉన్నా. కేసీఆర్ గారు తను తినే ఒక ముద్ద కూడా తినే ముందు కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తారు. తెలంగాణ ప్రజల కోసమే బతుకుతున్న వ్యక్తి, తెలంగాణ ప్రజలే తెలంగాణ సంక్షేమమే తన ధ్యేయంగా బ్రతుకుతున్న వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి గొప్ప నాయకుడు తెలంగాణలో లేడు, దొరకడు కూడా. అట్లాంటి వ్యక్తి అంటే పర్సనల్గా నన్ను చాలా మంది అడుగుతారు, ఏం చేసిందని మీరు బీఆర్ఎస్ పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నారు, ఇంత తిరుగుతున్నారు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి, క్యాన్వాసింగ్ చేసి ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పిన అంటే ఏంటి మన పరిస్థితి ఏంటి అని. అప్పుడు అడిగినప్పుడు నాకేం చేసిండ్రు అనేది కాదు, నన్ను కన్నా నా తెలంగాణకి ఈ రోజు తెలంగాణని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిండంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారి గొప్పతనాన్ని, అట్లాంటి నాయకుని మనం చూడగలుగుతామా? ఆయన ఏం సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అంటే నమ్ముతున్నారు ఎవరన్నా? హైదరాబాద్ చుట్టుపక్కల సముద్రాలు నవ్వుతున్నారు. ఎక్కడ సముద్రం ఉందో చెప్పండి, గోవా పోవడం మానేసి హైదరాబాద్కి వస్తారు. ఏం సీఎం అంత చిల్లరగా? ఎవరైనా స్కూల్ పిల్లలు ఆయన స్పీచ్ కనుక వింటే అసలు ఇంకా వాళ్ళు ఇంకా అంటే బేసిక్గా ఏంటంటే సీఎం పదవికి ఆయన కొత్త కాబట్టి ఇంకొంచెం టైం ఇచ్చి చూస్తే బాగుంటుంది. గుంపు ఆయనే చెప్పిండు సీఎం అంటే ఏంటి అంటే గుంపు మేస్త్రి పని అని. ఎవరైనా చెప్పుకుంటారా గుంపు మేస్త్రి అంట? అసలు ఇంత అవగాహన లేని వ్యక్తి డిసెంబర్ 9 తారీఖు నేను మొత్తం రుణమాఫీ చేస్తాను ఇప్పుడు ఏమంటాడు? అసలు ఖజానాలో డబ్బులే ఏం తెలియకుండా నువ్వు సీఎం నువ్వు ఎట్లా కావాలనుకున్నావు, నువ్వు ఎట్లా హామీలు ఇచ్చిన ప్రజలకి, నీకు ముందు తెలియదా ఏం లేదని చెప్పేసి. అంటే అవగాహన లేదు, ఏదో ఒక తంతే వచ్చి పడ్డాడు అంతే. ఇప్పుడు అసలు ఆయన కూడా అనుకోలేదు అంటే కొంచెం సర్దుబాటు చేసుకోవడానికి అంత అంటే 100 రోజులు ఇస్తాం, 100 days అయిపోయింది, పోనీ 3 months 6 months అయిపోయింది, 6 months కూడా చూసినాం. 6 months అయిపోయింది, ఇప్పుడు 11 months అయింది, ఇంకొక 10 రోజులు అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో నువ్వు ఏ ఒక్కరినైనా సాటిస్ఫై చేయాలి కదా, ఏ ఒక్క వర్గానైనా. పోనీ ఏం చేయకు, నష్టపరచొద్దు కదా. ఈ రోజు హైదరాబాద్ రైతులకి రుణమాఫీ చేశారు. రైతులకు రుణమాఫీ మనం అందరికి చేసిండా? రైతులకు 2 లక్షల చరిత్రలో కని విని ఎరుగని రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఆయన అంటే బేసిక్ గా ఎంతో కొంత అడ్మినిస్ట్రేషన్ లో ఉండొచ్చు కానీ అంటే చేయడం అయితే చేశాడు కదా. అసలు ఊరికో 2-3 తప్ప రైతు రుణమాఫీ ఎవరికి జరగలేదు.
నేనే బోలెడు మందిని వింటున్నా. రైతు అసలు రుణమాఫీ జరగని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు. నేను ఏం చెప్తాను, కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎవరికైనా రుణమాఫీ జరిగింది, నువ్వు ఈ దేవుడు కొట్టేస్తావు, ఆ దేవుడి మీద కొట్టేస్తావు, దేవుళ్ళు భయపడుతున్నారు. తెలంగాణ దేవుళ్ళు ఇప్పుడు ఏదైనా జిల్లాకు పోతుండంటే అమ్మో వచ్చిండ్రో మళ్ళీ కొట్టేసి మమ్మల్ని ఏం చేస్తారని దేవుళ్ళు భయపడే స్థితికి ఈరోజు తెలంగాణ సీఎం అని చెప్పుకోవడం కన్నా గుంపు మేస్త్రి. పిల్లల్ని అడగండి, మా బాబు ఉంటాడు, మా చెల్లె వాళ్ళ బాబు, మనకు ఆ పోస్టర్ కానీ ఏదైనా వెహికల్ కానీ కనిపించడంతోనే, ఫ్లెక్సీ కానీ కనిపించడంతోనే చెప్తాడు గుంపు మేస్త్రి అని. అంటే నువ్వు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం కదా, గుంపు మేస్త్రి అని, లేకపోతే మూసిరెడ్డి అని, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? నీకు నువ్వు చెప్పుకున్నావు గుంపు మేస్త్రి అని. నేను ఏంటి నీ సీఎం అంటే మీకు చేయడం వస్తుందా అంటే ఏముంది, అన్ని కల్పిస్తే. మనోజ గారు అంటే సీఎం నలా అనొచ్చా చెప్పండి? సీఎం నలా వచ్చా అంటే సీఎం అలా మాట్లాడొచ్చా? సీఎం హైదరాబాద్ చుట్టుపక్కల 3 సముద్రాలు ఉన్నాయని మాట్లాడొచ్చా? సీఎం ఒక మాట మేము మాట్లాడే వాళ్ళం కాదు. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు మాకు ఒక సంస్కారంగా మాకు కొన్ని ఉంటాయి లిమిట్. కానీ కేసీఆర్ గారి మీద ఆయన యూజ్ చేస్తున్న 10 సంవత్సరాలు తెలంగాణ 2001 నుండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి, చావు నోట్ల తలబెట్టి చావు అంచుల వరకు వెళ్ళి తెలంగాణను సాధించిన వ్యక్తి, 10 సంవత్సరాలు తెలంగాణని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన వ్యక్తి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఒక బాపు అని పిలుచుకున్న కేసీఆర్ గారి గురించి ఎన్ని మాట్లాడుతుండని. కేసీఆర్ గారు ఆనవాళ్ళే లేకుండా చేస్తా, నువ్వు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని నువ్వు అనుకుంటున్నావు. నేను సీఎంగానే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు తెలంగాణ ప్రజలు. ఎక్కడ చూసినా గుంపు మేస్త్రి, చిట్టినాయుడు అని ఆయనను మాట్లాడుకుంటారు. ఎందుకంటే మా నోటి నుండి మేమైతే సృష్టించింది కాదు గుంపు మేస్త్రి అని, ఆయనే క్రియేట్ చేసుకున్నాడు. దాన్ని అందరు చూసి టీవీలలో మేము చూపించేది ఏంటంటే పిల్లల దగ్గర నుండి అందరు పొద్దున్న లేస్తే టీవీలు చూస్తారు, చూసి గుంపు మేస్త్రి అని వాళ్ళే పిలుస్తారు. సీఎం అనేది మర్చిపోయినరు. పోనీ నువ్వు ఎంతసేపటికి నువ్వు కేసీఆర్ గారి మీద మాట్లాడమే తప్ప, ఈయన కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేస్తా అని కేసీఆర్ గారి గురించి మాట్లాడడం తప్ప ఆయన ఏం చేసేది లేదు. మూసి ప్రక్షాళన విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన జరగకపోతే ఇంకెప్పుడు జరగదు అని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏం చెప్తారు? అసలు సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన అంటే ఫస్ట్ ఆయననే మూసిలో ముంచి తీయాలి. ఎందుకంటే మూసి ప్రక్షాళన పేరుతో ఈరోజు అసలు పేద ప్రజల కడుపు కొట్టేస్తుండు. మూసి అసలు ఏందండి ఆయన చేసేది? దాని మీద దోచుకోవడానికి, ఒక లూటీ చేయడానికి తప్ప అసలు మూసి ప్రక్షాళన పేరుతో ఎన్ని వేల కోట్లు ఈరోజు ఆయన మూసి 1,50,000 కోట్లు ఈరోజు ఆయన పెట్టిండు. అసలు ఏ రకంగా అంటే ఆయన కేవలం ఆయన ఖజానా, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఖజానాలు నింపడానికే తప్ప మూసి ప్రక్షాళనకు అసలు అంత అవసరం లేదు. కేంద్రమే ఈరోజు గంగా నది ప్రక్షాళన పేరుతో 60,000 కోట్లు పెడితే ఈయన 1,50,000 కోట్లు ఓన్లీ ఈ మూసి ప్రక్షాళనకు పెట్టిండు. అంటే దీంట్లోనే మనకు తెలుస్తాను ఎంత లూటీ చేస్తున్నాను. మేము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, పేద ప్రజలని కడుపు కొట్టకండి, వాళ్ళని ఏ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఒక నోటీసులు లేకుండా, చిన్నపిల్లల బుక్కులు తీసుకుందామంటే తీసుకోకుండా, హైడ్రా పేరుతో మొత్తం కూల్చివేతలు చేస్తూ ఏదో హైడ్రామా, మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ అండి. ఎవరైనా 6 గ్యారంటీల గురించి అడుగుతారు, 420 హామీల గురించి అడుగుతారు అని చెప్పేసి 420 వేషాలు వేస్తాండి అన్ని. అవి బయట పడకుండా ఏంటంటే హైడ్రా అని చెప్పి కొద్ది రోజులు, కులగన అని చెప్పేసి కొద్ది రోజులు ఇట్లా కాలయాపన చేస్తాడు. మళ్ళీ ఇంక 4-5 రోజులలో ఈ కులగన అయిపోతుంది, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తాడు. ఆయనకి ఏంటంటే మొత్తానికి డైవర్ట్ పాలిటిక్స్. ఈ రోజు విజయోత్సవాలు అని చెప్పేసి చేస్తున్నారు. అసలు విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటుండే? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజుల అధికారంలోకి వచ్చింది కాబట్టి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూసి కాంగ్రెస్ అనే పదము తెలంగాణ ప్రజలు ఉచ్చరించారు. ఇంకా 10-20 సంవత్సరాలకి వరకు కాంగ్రెస్కి ఈ 5 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు ఎట్లా తెలంగాణ ప్రజలు, ఎందుకంటే మోసపోయి పడ్డరు కాబట్టి గోసపడక తప్పది 4 సంవత్సరాలు. ఆ తర్వాత మాత్రం 20-30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ఊసే ఎత్తకుండా చేస్తుండే ఈ రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసినందుకే మహారాష్ట్రలో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి అట్లాంటి వ్యక్తి. అంత మొత్తం అబద్ధాలు నోరు తెరిస్తే విజయోత్సవాల ఈరోజు ఏడుస్తుండ్రు. వాళ్ళ గోసినబడతలేదా? ఎక్కడికక్కడ అక్కడ నిమ్స్లో అమ్మాయి దగ్గరికి వెళ్ళిండా? అసలు ఆ పరిస్థితి ఏందో తెలుసా? దాని గురించి అవసరం లేదు. అక్కడ లైచర్లలో రైతుల పరిస్థితి ఏంది? ఈరోజు పోలీస్ స్టేషన్లో వాళ్ళని పెట్టి జైళ్లలో వేసి ఈరోజు ఎస్టీ బిడ్డల్ని ఏడిపిస్తుండు. దాని పరిస్థితి ఏంది? ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ వచ్చి రోడ్డు ఎక్కిండ్రు. వాళ్ళ గురించి మాట్లాడిండా? ఇవన్నీ మాట్లాడే టైం లేదు రేవంత్ రెడ్డి గారికి. 2,500 ఇస్తా అన్నాడు మహిళలకి, ఇస్తుండా? మహిళలు
రోడ్డు మీదకి పోతే మహిళలు తిట్టను అసలు అసలు ఆ మాటలు అంటే కాంగ్రెస్ వినలేకపోతున్నారు. ప్రభుత్వం బేసిక్ గా మహిళలకు పెద్దపీట వేసింది కదా. మహిళలకు ఎక్కడేసిందని ఇద్దరు మంత్రులను ఇచ్చి అటొక్కరిని ఇటొక్కరిని కూర్చోబెట్టుకొని పెద్దపీట వేసిన అంటే అయిపోద్దా? మహిళలకు ఏం చేసిండు? నువ్వు 2005 తులం బంగారం ఇచ్చిండా? పోని తులం బంగారం నువ్వు పెద్ద గొప్పలు చెప్పుకున్నాడు. కేసీఆర్ గారు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి పేరుతో కేసీఆర్ గారు ఎంత మంచిగా అండి, ఎవ్వరు దేశంలో ఎవరు ఆలోచించని విధంగా ఒక మేనమామలాగా బిడ్డకు పెళ్ళి అయితే ఒక మేనమామ తన కోడలికి కదా ఇచ్చినట్టు, తన ఆడబిడ్డకు కదా ఇచ్చినట్టు 1,16,000 ఇచ్చి ఎంత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిండు. ఈరోజు తులం బంగారం అని గొప్పలు చెప్పి నా తులం బంగారం ఏది ముష్టేస్తుండు కేసీఆర్ అన్నాడు. నువ్వు ఇచ్చే తులం బంగారం ఎంతమందికి ఇచ్చినావు సార్? పోనీ 11 నెలల్లో 11 మందికని ఇచ్చిందా తులం బంగారం? దాని గురించి మహిళలకు పెద్దపీట ఎక్కడేసిండు? మరి మహిళలకు ఏవో తులం బంగారం ఇవ్వాలి కదా, ఎంతమంది చేయించుకున్నారు? కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అసలు ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ అసలు ఆయనకంటూ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నేను ఇది మంచి పని చేసిన, ఇది నేను ఈ 11 నెలల్లో నా జీవితానికి మంచి పని చేసిన నిద్రలో పడుకొని ఒకసారి ఆలోచించుకోమనండి రేవంత్ రెడ్డి గారిని. మొత్తం అందరు తిట్టేవి, అందరు ఇటు అటు వాయించేవి తప్ప ఆయన గురించి ఒక మంచి మాట చెప్పేది పోనీ ఆయనకు ఆత్మవిమర్శ చేసుకున్నా కూడా ఇప్పటి వరకు నేను తెలంగాణ ఏ వర్గానికి సింగరేణి ఎంప్లాయీస్కి కూడా ఆయనకి ఇస్తానన్నంత స్థాయిలో లాభాల బాట ఇవ్వలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తను నిరుద్యోగులు అని చెప్పిన వాళ్ళకి మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకున్నట్టు మేము ఇచ్చిన 50,000 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన 50,000 ఉద్యోగాలని అది ఫామ్లు ఇచ్చేసి వాళ్ళకి నోటిఫికేషన్లు లేకుండానే వాళ్ళకి ఇచ్చేసి మేము ఇచ్చినామని. ఇది ఎంత చిల్లర వ్యక్తి అంటే, ఎంత చిల్లర రాజకీయం అంటే, అసలు ఇప్పటి వరకు దేశంలో ఇట్లాంటి నాయకుని అసలు చూడలేదు. ఇక ఈయనకి తెలంగాణ ప్రజలు అసలు మోసపోయినందుకు ఈయన రోజు పొద్దున్న లేస్తే ఆయన తెలంగాణ సీఎం పరువు తీస్తుండను, తెలంగాణ సీఎం అని చెప్పి మిగతా దేశాలలోకి పోయి తెలంగాణ సీఎం నవ్వుకుంటున్నాడు. అదేం భాష, అదేం మాట్లాడు, అసలు ఏది నువ్వు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఒక ఏదైనా పెట్టుబడులు వచ్చినాయి? తెల్లారు లేస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ, వీళ్ళంతా అంటే మహిళలు కానీ ఎవరైనా కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డిని అనుడే తప్ప ఎక్కడైనా సరే ప్రజల తరపున వెళ్ళి పోరాటం చేసేది ఉందా లేదా? ఈ 11 నెలల్లో మీరు చూడండి, ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో నిలబెట్టిండ్రు. మేము ఎంత ఓటింగ్ షేర్తో ఓడిపోయినామండి? 1.7 ఓటింగ్ తేడా కాంగ్రెస్కును మేము ఓడిపోవడానికి. అయినా పార్టీ ఓడిపోయిన తర్వాత నుండి డే 1 నుండి ప్రజల మధ్యలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, హరీష్ అన్న కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ప్రతినిత్యం తెలంగాణ ప్రజల మధ్యలో ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు వాళ్ళ గోస చెప్పుకోవడానికి, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి ప్రజాపాలన అని చెప్పి డబ్బాలు కొట్టిండే తప్ప ఇప్పుడు అసలు తెలంగాణ ప్రజల యొక్క బాధ వినే వ్యక్తి ఎవరు అని అంటే, మనిషి ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీయే, బీఆర్ఎస్ నాయకులే. ఎప్పుడు అనునిత్యం ఎక్కడ చూసినా మేము రోడ్ల మీదనే కదండి పోరాటం చేసేది తెలంగాణ ప్రజల కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బంగ్లాలలో ఉన్న ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ గొంతు, వాళ్ళ ఏడుపు, వాళ్ళ గోస అనేది వినేది ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులే. వాళ్ళ గొంతుగా ఈరోజు మీడియాకి వినిపించేది కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులే. మేము ఎంతసేపటికి అనేది మేము ఎప్పుడు అనలేదు. 100 రోజుల వరకు సైలెంట్గా ఉందామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అన్నారు. 100 రోజులు సైలెంట్గా ఉన్నాం. 100 రోజుల తర్వాత స్టార్ట్ చేసినాం. మీరు ఇస్తానన్న హామీ లేదని కేసీఆర్ గారు వెనుకబడుతుంటే రైతు బంధు అవి ఇవి వచ్చినాయి. అంతో ఇంతో ఊరికో ఇద్దరికో ముగ్గురికో వచ్చినాయి. ఎవరు మన కేసీఆర్ గారు మాట్లాడితేనే నీళ్ళు వచ్చినాయి. అప్పటి వరకు ఆపేసిండు, మొత్తం మేడిగడ్డని పెద్ద ఏందో చూపించేసి ఆపేసిండు. బీఆర్ఎస్ నాయకులు అందరు పోయి అక్కడ చూసి అదంతా మాట్లాడి కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టడంతోనే దెబ్బకు మూసుకొని నీళ్ళు ఇచ్చిండు. ఏది కూడా అంటే ప్రతిదీ మేము పోరాడుతున్నాం కాబట్టే చేస్తుండు, అంతే తప్ప ఈరోజు ఆయన అసలు తెలంగాణ ప్రజలకు ఒక్కటి కూడా సంక్షేమ ఒక ఫలితాన్ని కానీ అందించలేదు. ఈరోజు లాభాలలో ఉన్న తెలంగాణని ఆయనే వెనుకబడేస్తుండు. రైట్, ఒక్క మాట చెప్పండి, అసలైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీయా బీజేపీ పట్టియా? ఎందుకంటే ఓ పక్క నుంచి బీజేపీ పార్టీ వాళ్ళు మేమే అసలైన ప్రతిపక్షం, మేమే రైతుల తరపు నుంచి కొట్లాడుతున్నాం, మేమే ప్రజల తరపు నుంచి ముందుండి పోరాడుతున్నాం అని చెప్పుకుంటున్నారు. మరేంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? అసలు మనుగడ ఉంటుందా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీకి 6 లక్షల మంది సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ మహావృక్షం. బీఆర్ఎస్ పార్టీకి మనగడేంటి? ఈ 2 పార్టీలు కొట్టుకపోతాయి.
అసలు ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రేపు కేసీఆర్ గారు కనుక బయటకు వచ్చిండ్రు అనుకోండి, ఈ ఈ ఈ చిట్టినాయుడికి కేసీఆర్ ఎందుకు మేము సరిపోద్ది అని చెప్పి కేసీఆర్ గారు వచ్చేంత అవసరం లేదని కేసీఆర్ గారు చూస్తాడు, సహనంగా చూస్తూ ఉన్నాడు. బయటకు వచ్చిందనుకోండి వీళ్ళు కొట్టుకపోతారు. అసలు వీళ్ళు ప్రతిపక్షం, బీజేపీ ప్రతిపక్షమా? బీజేపీ ఎంతసేపటికి అంత పెద్ద రైతులది లగచర్లలో జరుగుతుంటే హైడ్రాది జరిగినప్పుడు అన్ని రోజులేమో కిషన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారు. అక్కడ రైతులకు జరిగి అంత పెద్ద ఎస్టీ కమిషన్ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న టైంలోనే పోయి హైడ్రా అని చెప్పేసి వీళ్ళు ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు ఒకటే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే, వాళ్ళిద్దరు కొలాబరేషన్ లో ఉన్నారని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎవరితో, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అక్కడ కేంద్రంలో వాళ్ళకు మోడీకి పెద్ద అయి కూర్చున్నాడు అని చెప్పే కదా బీఆర్ఎస్ నాయకుల మీద ఈడీ కేసులను పెట్టింది. మన కేసీఆర్ గారు కేంద్రంలోకి వెళ్తుండు, కేంద్రంలో మోడీకి కానివ్వండి, ఈ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి ఒక చెక్ పెట్టి మళ్ళీ థర్డ్ ఫ్రంట్ని తీసుకొచ్చేది కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి కదా మన కేసీఆర్ గారు గొంతు నొక్కాలి, బీఆర్ఎస్ పార్టీని డౌన్ చేయాలి అని చెప్పి పెట్టింది. అంతేగాని బీఆర్ఎస్కి బీజేపీతో పొత్తు అవసరం. మా బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా ఈ రెండు పార్టీల మీదనే బీఆర్ఎస్ ఒక పోరాటం. ఈ రెండు పార్టీలు తెలంగాణకు కానీ దేశ ప్రజలకు కానీ చేస్తున్న అన్యాయాలను ఎండగట్టడమే కేసీఆర్ గారి యొక్క లక్ష్యం. ఎందుకంటే తెచ్చుకున్న తెలంగాణని బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటూ అలానే దేశ ప్రజలను కూడా ఈ రెండు పార్టీల నుండి కాపాడుకోవాలనేది కేసీఆర్ గారి యొక్క లక్ష్యం. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మనోజ భాస్కర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.